నమస్తే. శ్రీరామనవమి వేడుకలు దేశవ్యాప్తంగా ఘనంగా జరిగాయి. సీతారామ కళ్యాణ మహోత్సవ ఘట్టం అత్యంత వైభవోపేతంగా జరిగింది. ప్రతి రామాలయంతో పాటు చాలా దేవాలయాల్లో ఈ ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. మరి సీతారాముల కళ్యాణం ఎందుకు జరిపిస్తారు? హిందూ సంస్కృతి సంప్రదాయంలో సీతారాముల కళ్యాణం జరిపించడం ఆనవాయితీ. త్రేతాయుగానికి చెందిన శ్రీరాముడు సీతాదేవి దంపతులు యుగ యుగాలకు ఆదర్శనీయం. రాముడిలాంటి కుమారుడు కావాలని తల్లిదండ్రులు, రాముడిలాంటి సోదరుడు ఉండాలని అన్నదమ్ములు, రాముడిలాంటి భర్త కావాలని పెళ్లి కాని యువతులు, రాముడిలాంటి పాలకుడు కావాలని ప్రజలు కోరుకుంటుంటారు. సీతాదేవి ఓర్పునకు, సహనానికి, ధర్మానికి ప్రతీక. ఎన్ని కష్టాలు వచ్చినా ధర్మాన్ని వీడలేదు సీతారాములు. అందుకే ఏటా శ్రీరామనవమి రోజున సీతారాముల కళ్యాణం జరిపించి పవిత్రతను, ప్రేమను, ధర్మాన్ని, ఆదర్శాన్ని గుర్తు చేసుకుంటుంటాం. కొత్త తరానికి ఆ గొప్పదనాన్ని చాటి చెప్తాం. సీతారాముల కళ్యాణం శుభకరమైన కార్యం. ఇది కుటుంబంలో శాంతిని, ఆనందాన్ని, సంతోషాన్ని తీసుకువస్తుందనే బలమైన నమ్మకం ఉంది. ఇక సీతారామ కళ్యాణ అపురూప ఘట్టాన్ని తిలకించడానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తుంటారు. స్వామివారి పానకం, వడపప్పుతో పాటు అన్న ప్రసాదాలు స్వీకరించి తరిస్తుంటారు. నమస్తే.